కానీ ఇందులో మనం ఏంటంటే మీరు ఏ పేజ్ అయితే ఎడిట్ చేయాలనుకున్నారో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ప్రస్తుతం ఏంటంటే మనం హోమ్ పేజ్ ఎడిట్ చేద్దాం. ఎడిట్ విత్ ఎలిమెంటర్ కొట్టాలి. ఇక్కడ మనకి ఎడిట్, క్విక్ ఎడిట్, ట్రాష్, వ్యూ, ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. హలో, చెప్పండి. ఓకే 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 ఆల్రెడీ మీకు ఇమేజ్ సేవ్ చేయడం చెప్పాను కదా. ఇక్కడ ఇందులోకి వెళ్ళి సేవ్ చేసుకుంటారు. సో ఇంకా ఆ స్టెప్ స్కిప్ చేస్తాను. ఇప్పుడు ఈ టైటిల్ చేంజ్ చేయాలనుకోండి. ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ చేంజ్ చేయాలనుకోండి. ఇక్కడ మనకి పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, ఈ పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేస్తాం. పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేసినట్టు మనకి సో ఇక్కడ ఎలిమెంటర్లు ఏంటంటే ప్రతిదీ ఏది ఎడిట్ చేయాలన్నా సరే దాన్ని మనం క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. సింపుల్. ఓకేని. ఇప్పుడు మీరు ఈ ఎంటైర్ సెక్షన్ ఎడిట్ చేయాలనుకుంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చినా పర్వాలేదు. రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ సెక్షన్ అని క్లిక్ చేస్తే వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేది ఆప్షన్స్ లేఅవుట్, స్టైల్, అడ్వాన్స్డ్. లేఅవుట్లు ఏంటంటే మనం దాని విడ్త్, హైట్ ఇవి కంట్రోల్ చేయొచ్చు. స్టైల్లోకి వచ్చేసరికి ఎపియరెన్స్ అంటే కలర్, బ్యాక్గ్రౌండ్ ఇలాంటివన్నీ మనం స్టైల్లో పెడతాం. అదే మనకు మార్జిన్స్, ప్యాడింగ్స్, ఇంకా రెస్పాన్సివ్నెస్, మోషన్ ఎఫెక్ట్స్ ఇటువంటి ఏం కావాలంటే అడ్వాన్స్లో వస్తాయి. ఓకేనా, అవి నువ్వు స్టెప్ బై స్టెప్ అన్ని చెప్తాను, డౌట్ వరీ. సో ఇప్పుడు ఇది మనం ఇక్కడ రైనింగ్ ఆఫర్స్ ఫర్ ఆర్ట్ షమ్మర్ ఉంది కదా, దీన్ని మనం చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన ఇక్కడ వచ్చింది కదా మనకి, ఇక్కడ టైప్ చేస్తాం. సపోజ్ వెంకటరండా స్టోర్. ఓకే అండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇది దీన్ని ఎడిట్ చేయాలంటే కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ 25% ఆఫ్ ఆల్ పర్సెంటేజ్. సో నేనండి 50%. ఓకే అండి. ఇక్కడ ఒకవేళ దీని కలర్ ఇప్పుడు ఇది ఉంది, వెంకటరండా స్టోర్ ఉంది, దీని కలర్ మీకు నచ్చలేదు, కలర్ మార్చాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తుంది, ఇది క్లిక్ చేసి స్టైల్కి వెళ్తారు. స్టైల్కి వెళ్ళి టెస్ట్ కలర్ ఉంది కదా, ఇక్కడ మనకి ఆల్రెడీ కొన్ని ముందే కలర్స్ సెట్ చేసుకోవచ్చు. మనం కలర్ ప్యాలెట్ ఉంటుంది, ముందే మనం కొన్ని కలర్ సెట్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ వచ్చిన కలర్స్ కానీ డిఫరెంట్ కలర్ సెట్ చేయాలనుకుంటే అప్పుడు ఇది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే అండి. ఒకవేళ మీకు సైజ్ అనేది ఇంకా పెంచాలి లేదా ఇంకా తగ్గించాలి, ఫాంట్ సైజ్. సో అప్పుడు ఏంటంటే టైపోగ్రఫీలోకి వెళ్తాం. టైపోగ్రఫీలోకి వెళ్ళి సో ఇందులో ఏంటంటే మన ఫాంట్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన నెక్స్ట్ సైజ్ ఇక్కడ చేంజ్ అవుతుంది. ఫ్యామిలీ అంటే ఫాంట్ సైజ్ అండి, ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్, ఫాంట్ ఉంటుంది కదా మనకి ఫ్యామిలీ, టైమ్స్ న్యూ రామన్ అని ఇలా డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి కదా అవి. ఇక్కడ వెయిట్ అంటే బోల్డ్, ఇట్లా బోల్డ్ అనేది మనకు కావాల్సిన బోల్డ్ ఇచ్చుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, అన్ని క్యాప్సల్ లెటర్ కావాలనుకుంటే అన్ని క్యాప్సల్ లెటర్లు వస్తాయి. ఓకే లోవర్ కేస్ క్యాపిటలైజ్, స్టైల్, ఇటాలిక్, డెకరేషన్, అండర్లైన్ కావాలంటే అండర్లైన్ పెట్టచ్చు. ఓకే అండి. లైన్ హైట్, లైన్ లెటర్ స్పేసింగ్, లెటర్కి మధ్యన ఏమైనా స్పేసెస్ కావాలంటే స్పేస్ పెట్టచ్చు. ఓకే అండి. లైన్ హైట్ అడ్జస్ట్ చేయొచ్చు, వర్డ్ స్పేసింగ్. నెక్స్ట్ కంటెంట్లో వచ్చేటప్పటికి ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ లింక్. ఒకవేళ దీనికి ఏదైనా లింక్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ లింక్ ఇచ్చుకుంటాం. ఇక్కడ లింక్ అక్కడ వెంకటరండా స్టోర్ అనేది దాన్ని ఎవరైనా క్లిక్ చేసి చేయాలనుకుంటే యాక్చువల్గా అక్కడ ఇవ్వని లింక్ కింద కాల్ టు యాక్షన్ ఇచ్చి లింక్ ఇచ్చుకుంటాం. ఇన్ కేసు మీరు లింక్ ఇచ్చుకోవాలనుకుంటే అటువంటి కేసు ఇక్కడ లింక్ ఇస్తాం. సో ఇక్కడ మనకి సైజు మీడియం అయితే మీడియం, లార్జ్ అయితే లార్జ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఫ్రీ డిఫరెన్స్ స్టైల్ ఇది. ఇందులో సైజ్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఇంకా అవ్వలేదు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ స్టైల్కి వెళ్ళి మార్చుకుంటాం. ఇది H1 ట్యాగ్ నుంచి H2 ట్యాగ్స్ వేయచ్చు, లేదా H3 ట్యాగ్స్ వేయచ్చు. H1 ట్యాగ్లో ఉంచుకుంటాం. ఓకే అండి. ఇది మీకు సెంటర్లో కావాలా లెఫ్ట్ కావాలా అనుకుంటే ఇక్కడ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు లెఫ్ట్. నెక్స్ట్ మరి వెనకాతల బ్లూ కలర్ లైన్ చిన్నది అయిపోయింది, దానికి దీనికి సంబంధం లేదా? ఏంటండి?
ఈ లైన్ చిన్నది అయిపోయింది కదా, బాక్స్ లాగా వచ్చింది, ఆ బాక్స్ చిన్నది అయిపోయింది, దానికి దీనికి సంబంధం లేదా? లేదు లేదు, అది పర్వాలేదు. మనకి ఎపిరియన్స్ చూసుకోండి. మీకు ఒకసారి ఎపిరియన్స్ ఎలాగుందో చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఇక్కడ ఐకాన్ ఉంది కదా, లెఫ్ట్ ఐకాన్, దాన్ని క్లిక్ చేస్తే ఇది ఓకే. ఇది క్లోజ్ అయిపోయి ఫుల్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఎలా ఓపెన్ అవుతుందో సేమ్ లైవ్ లో కూడా అలాగే ఓపెన్ అవుతుంది, ఉంటుంది డిజైన్. ఓకే అండి. ఓకే అండి. నెక్స్ట్ ప్రతి ఇంకే సెక్షన్ ఎడిట్ చేయాలని అదే ప్రాసెస్. దీన్ని క్లిక్ చేసి ఎడిట్ ద బటన్, ఇది బటన్, ఇది బటన్, ఈ బటన్ ఎడిట్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు బటన్ ఇది చూద్దాం. ఇందులో షాప్ నో అని ఉంది. చెప్పండి. ఇప్పుడు బటన్ ఆల్రెడీ డిఫాల్ట్ ఉంది, మనం ఇంకో బటన్ క్రియేట్ చేయాలంటే? బటన్ క్రియేట్ చేయాలంటే సింపుల్. ఇక్కడ మనకి డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పైన పైన ఓకే అండి. ఆ డాట్స్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మొత్తం విడ్జెట్స్ అనేవి వస్తాయి. ఇందులో మనం ఏ విడ్జెట్స్ యాడ్ చేయాలనుకున్నామో మొత్తం అన్ని విడ్జెట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఒక్కో విడ్జెట్ చెప్తాను చూడండి మీకు దేనికి అన్నదే. ఇందులోనే బటన్ కూడా ఒక విడ్జెట్ ఉంటుంది. సపోజ్ మీరు ఎన్ఆర్ సెక్షన్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు మ్యాటర్ వచ్చింది, మ్యాటర్లో మళ్ళీ ఇంకో ఎన్ఆర్ సెక్షన్ కావాలనుకుంటే ఎన్ఆర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే అండి. నెక్స్ట్ ఎడింగ్, ఇప్పుడు ఇక్కడ ఎడింగ్ పెట్టాం కదా, ఇటువంటి ఎడింగ్ మళ్ళీ కావాలంటే ఎడింగ్. ఒకవేళ ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలంటే ఇమేజ్. అది కాకుండా ఒక పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్స్ టెస్ట్ యాడ్ చేయాలంటే టెస్ట్ ఎడిటర్కి వెళ్తాం. సో ఏదైనా యూట్యూబ్ వీడియో ఎంబెడ్ చేయాలి అనుకుంటే అప్పుడు యూట్యూబ్ వీడియో. మీరు బటన్ అడిగారు కదా, ఇది బటన్. ఈ బటన్ మనం డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే మీకు కావాల్సిన కూడా బటన్ అనేది వస్తుంది. ఓకే అండి. ఇందులో ఇంకా బటను, డివైడరు అంటే రెండు యాడ్లకి మధ్యన స్పేస్ వస్తుంది. ఇది స్పేస్, డివైడర్ రెండు. నెక్స్ట్ గూగుల్ మ్యాప్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే గూగుల్ మ్యాప్స్. ఓకే అండి. ఒకసారి ఇవన్నీ మీరు డ్రాగ్ చేసి ఎలా వర్క్ చేస్తుంది అనేది మీరు టచ్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ ఇవన్నీ ప్రోలో ఉన్నాయి, మనం టచ్ చేయాలి. ఎందుకంటే ప్రీమియం వర్షన్ తీసుకుంటే ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రో అన్నవి ఓన్లీ బేసిక్ ఉన్నాయి సరే, బేసిక్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం. ఓకే, మరి ప్రో అనేది యూజ్ చేయలేము, అటువంటి సిమిలారిటీ ఫంక్షనాలిటీ అనేది కావాలనుకుంటే మనకి డిఫరెంట్ ప్లగిన్స్ ఉంటాయండి. ఇప్పుడు మన గూగుల్కి వచ్చేసి ఎలిమెంటర్ యాడాన్స్ అని కొట్టి మనకు ఎలిమెంటర్ యాడాన్స్, మనకు డిఫరెంట్ యాడాన్స్ వస్తాయి. ఇక్కడ కాకుండా లేకపోతే ప్లగిన్స్ ఏరియాలో టైప్ చేసినా పర్వాలేదు. సో ఇక్కడికి వెళ్ళిపోయి మనం అపియరెన్స్ ప్లగిన్స్ యాడ్ న్యూ, ఇందులో ఎలిమెంటర్ యాడాన్స్ సెట్ చేసాం అనుకోండి. చూడండి ఎసెన్షియల్ యాడాన్స్ అని. అంటే ఏంటంటే ఇందులో లేని ఫీచర్స్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకుంటే ఇందులో నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకేండి. ఎసెన్షియల్ యాడాన్స్ ఫర్ ఎలిమెంటర్ అని ఇవన్నీ ఇట్లా ముందు చూసుకుని అందులో మనకు కావాల్సిన ఎలిమెంట్ అందులో ఉందో లేదో చెక్ చేసి అప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లగిన్. బటన్ ఈ పక్కకే రావాలంటే ఎట్లా అండి? ఏ పక్కకి? హియర్ అనే బటన్ పైన పెట్టారు, అదే ఫైండ్ మీ మోర్ పక్కన రావాలంటే ఫైండ్ మీ మోర్ పక్కన రావాలి మీకు బటన్, అంతే కదా. ఇప్పుడు ఇది ఉంది. సో దీన్ని మీరు పట్టుకొని లేదంటే ఇక్కడ బటన్ ఉంది కదా, దీన్ని డూప్లికేట్ అయినా చేయొచ్చు మీరు. మీకు బటన్ ఇక్కడ రావాలి, ఫైండ్ మోర్ పక్కన రావాలి, అంతే కదా బటన్. ఓకే, ఇప్పుడు మీకు ఈ బటన్ పక్కన రావాలి కదండి. బటన్ పక్కన రావాలంటే ఒక్కొక్కసారి ఏంటంటే మన ఫంక్షనాలిటీస్ తప్పు ఉంటాయి. అటువంటి కేసులో ఏం చేస్తామంటే దీన్ని బటన్ ఇలా ఉంచండి. ఓకే అండి. మీరు ఏం చేస్తారంటే ఇన్నర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇన్నర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం.
ఇన్నర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ బాక్స్ వచ్చింది కదా, ఎక్కడో బటన్ పెట్టుకోవచ్చు. ఈ పర్టికులర్ సెక్షన్ డిలీట్ చేయొచ్చు. అంటే అదే ఓకేనా? స్టైల్ కావాలంటే మనకి ఏంటండి? స్టైల్ అదే స్టైల్ బాగుంది కదా, అంటే ఇది బ్లూ కలర్ వచ్చింది, అది వైట్ కలర్ వచ్చింది. పెట్టుకోవచ్చు, మనకు కావాల్సిన స్టైల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది బటన్ ఉంది, బటన్ ఇందులోకి మూవ్ చేసేద్దాం. ఓకేండి. ప్రీవియస్కి వచ్చే బటన్ మీకు ఎప్పుడైనా సరే బ్యాక్కి వెళ్ళాలంటే, అండూ చేయాలంటే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే మన బ్యాక్కి వెళ్ళొచ్చు. కంట్రోల్ జెడ్. ఓకే. చూడండి, ఇప్పుడు మీకు ఈ బటన్ ఇక్కడ బటన్ అన్నారు కదా, సో దానికి ఏంటంటే 2 సెకండ్ చేశారు. ఓకే, ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి, 3 బటన్స్ రావాలి. అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇంకోటి డూప్లికేట్ చేద్దాం. కాలం డూప్లికేట్ 3 సెక్షన్స్ వచ్చాయి కదా, ఈ బటన్ ఇక్కడ మూవ్ చేసేద్దాం, ఈ బటన్ ఇక్కడ మూవ్ చేసేద్దాం, ఈ బటన్ ఇందులో మూవ్ చేసేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు స్పేసింగ్ ఇది బాగా పైకి వెళ్ళిపోయింది, కిందకి రావాలి. మనకి ఏంటంటే ఇక్కడ రావాలి ఇవి బటన్స్. సో అప్పుడు ఏంటంటే మనం ఎంటర్ ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్కి అడ్వాన్స్లోకి వెళ్ళి ఇది లింక్, ఇక్కడ లింక్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి టాప్ నుంచి మార్జిన్ కొడతాం. టాప్ నుంచి మార్జిన్ చేసి మనం కిందకు వస్తుంది. మొత్తం ఇమేజ్ పెరుగుతున్నట్టుందండి. ఇమేజ్ ఏం పెరగదండి, మనకి ఇమేజ్ మొత్తం స్క్రీన్ అంతా వస్తుంది కదా, స్క్రీన్ అంతా వస్తుంది ఇమేజ్. ఇమేజ్ వస్తుంది అంటారా? ఇమేజ్ పెరుగుతుంది. ఇమేజ్ ఏం పెరగదండి, సేమ్ అంతే. మీకు ఆ ఇమేజ్ అనేది మనకు ఫిట్ అండి, స్క్రీన్ కి ఫిట్ కదా, ఇమేజ్ ఏం పెరగలేదు. సో దీన్ని ఇంకా మనం కింద తెచ్చుకోవచ్చు. ఇది సెంటర్లో తెచ్చామనుకో, ఒకవేళ అది కూడా సెంటర్లో తెద్దాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని కూడా సెంటర్లో తెచ్చుకోవాలనుకుంటే అడ్వాన్స్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేసి టాప్ నుంచి మార్జిన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇమేజ్ మీద కలర్ వచ్చింది కదా, బ్లూ కలర్ వచ్చింది. ఇక్కడ నాకు బ్లూ కలర్ వద్దు, రెడ్ కలర్ కావాలి. స్టైల్ ఇది క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేసిన తర్వాత స్టైల్కి వెళ్తాం. స్టైల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఓవర్లే చూడండి, ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ కలర్ తీసి నేను ఏం వేస్తానంటే రెడ్ కలర్ వేస్తాను. ఓవర్లే రెడ్ కలర్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ కలర్ కూడా ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ టైప్ సెకండ్ కలర్ బ్లాక్, వేరే కలర్ పెట్టుకుంది, కింద వచ్చింది గ్రీన్. యాంగిల్స్, ఒపాసిటీ. ఓకేనా? ఒకవేళ ఇమేజ్కి ఏమైనా బార్డర్ కావాలి మీరు అనుకుంటే బార్డర్, సో ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్లోకి వెళ్ళి బార్డర్ టైప్ ఈక్వల్ టు సాలిడ్, బార్డర్ కలర్ వచ్చి రెడ్ పెడదాం.
చిన్న ఇమేజ్ కి మనకు బార్డర్ వస్తుంది. ఓకే. ఇంకా సెక్షన్ నుంచి బయటకు వచ్చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెక్షన్ ఉంది కదా, ఇంక ఏ సెక్షన్ కైనా సేమ్ ప్రాసెస్. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చుకోవడం, ఎడిట్. ఇది అంటే కెరోషల్. ఇది ఇమేజెస్ అనేవి మూవ్ అవుతున్నాయి కదా, కెరోషల్. ఎడిట్ ఇమేజ్ కెరోషల్. ఇందులో నాకు ఇమేజెస్ ఏంటండి? కర్వ్ షేడ్ అంటే ఏంటి? కెరోషల్ అంటే ఇమేజెస్ స్లైడ్స్ కింద మూవ్ అవుతున్నాయి కదా. అవునండి. సో దాన్ని మనం కెరోషల్ అంటాం. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ లో చూసుకుని చూడండి, 10 ఇమేజెస్ పెట్టి మనం పక్కకు స్క్రోల్ చేస్తాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇమేజెస్, మల్టిపుల్ ఇమేజెస్ పెట్టి మల్టిపుల్ ఇమేజెస్ స్క్రోల్ అవుతుంటాయి. ఇవాళంటే లోగోస్ ఇచ్చారు, ఈ లోగోస్ ప్లేస్ మనం వేరే ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు 5 ఇమేజెస్ సెలెక్ట్ చేశారు. ఇక్కడ మనం ఎడిట్ క్లిక్ చేసి మన దగ్గర ఏమైనా ఇమేజ్ ఉంటే ఇమేజ్ ఇందులోకి అప్లోడ్ చేసి సో వాటిని మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఎన్ని ఇమేజెస్ చూపించాలి అవన్నీ కూడా స్లైడ్స్ టు సో ఓకే. నాకు అట్ ఏ టైం ఓన్లీ 2 ఇమేజెస్ చూపించాలి ఆన్ ద స్క్రీన్. 2 ఇమేజెస్ చూపించి ఏదైనా స్క్రోల్ అవ్వాలి, అలా కూడా పెట్టుకోవచ్చు. లేదా ఒక ఇమేజ్ స్క్రోల్ అవ్వాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు టాప్లోనే మీరు ఇప్పుడు టాప్ ఇది ఉందండి. ఇందులో ఏంటంటే మీకు చూపిస్తాను స్లైడ్స్. ఓకే, ఒక 2 ఇమేజెస్ డౌన్లోడ్ చేద్దాం. మనకి చాలా మంది వెబ్సైట్ లోకి వెళ్తే టాప్ లో స్లైడ్ షోస్ వస్తాయి. ఓకే, మీ దాంట్లో కూడా ఉన్నాయనుకుంటా స్లైడ్ షోస్. ఇప్పుడు ఒక ఇమేజ్ తర్వాత ఇంకో ఇమేజ్, ఆ ఇమేజ్ మీద మధ్యలో టెస్ట్ వచ్చి ఇలా స్లైడ్ షోస్ వస్తాయి. అటువంటి ఎలా క్రియేట్ చేస్తామంటే మీకు చూపిస్తాను. పిక్సెల్స్ నెక్స్ట్ ఇక్కడ కెరోసాల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇంకోటి ఏంటంటే స్టెప్, ఇమేజెస్ అన్ని సేమ్ సైజ్ ఉండేలా చూసుకోవాలండి. మీకు డెమో పర్పస్ కోసం నేను ఇమేజెస్ ర్యాండమ్ గా డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు ఏంటంటే ఇమేజెస్ సేమ్ సైజ్ పెట్టుకోవాలి. 3 ఇమేజెస్ డౌన్లోడ్ చేసిన ఒకవేళ ఇమేజ్ సైజ్ తేడా ఉన్నా మనం ఫోటోషాప్ లో ఎడిట్ చేసుకోవాలి. ఫోటోషాప్ వరకు వెళ్ళిన కాన్వాలో చేసుకోవచ్చు. సింపుల్. ఫోటోషాప్ లో చేసుకున్న పర్వాలేదు, మీ దగ్గర ఏ టూల్ ఉంటే ఆ టూల్. ఓకే అండి. ఇక్కడ ఫోటోషాప్ కాకుండా ఇంకేమున్నాయండి? కాన్వా తెలియదు మీకు? ఆన్లైన్ టూల్ అండి, బాగా పాపులర్. canva.com. డైరెక్ట్ మన ఏ సాఫ్ట్వేర్ అవసరం లేదు, మన బ్రౌజర్లోనే ఇమేజెస్ తయారు చేసుకోవచ్చు. మనకి అడ్వాన్స్డ్ ఇమేజెస్ కావాలి, అడ్వాన్స్డ్ డిజైన్స్ కావాలంటే ఫోటోషాప్ కలవాల్సింది. ఇందులో ఏంటంటే బేసిక్ డిజైన్స్ వస్తాయి, మన యూట్యూబ్ థంబ్నెయిల్స్ కి వీటికి సఫిషియంట్ సరిపోతాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో కెరోషల్ కదా, ఇమేజ్ కెరోషల్. images upload. ఇమేజ్ స్ట్రెచ్ అంటే అండి జరగడమా? ఇమేజ్ స్ట్రెస్ అంటే ఫుల్ విడ్త్ అవుతుందండి. స్ట్రెస్ ఫుల్గా స్ట్రెస్ చూడండి. ఇప్పుడు ఇమేజ్ ఫుల్ వచ్చింది మొత్తం. ఇందాక ఈ పక్కన స్లైడ్స్ లో గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇమేజ్ స్ట్రెస్ అయింది. మనకు ఫుల్ విడ్త్ కావాలి కదా, స్లైడ్స్ కదా ఇది అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం దీనికి ఒక ఐడి ఇచ్చుకుని ఆ ఐడి తోటి మనం హెడర్ ఫైల్స్ లోనో ఫోటో ఫైల్స్ లోనో ఆ పర్టికులర్ కోడ్ అనేది రైట్ చేసుకోవాలి. అలా 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 వర్కౌట్ చేయొచ్చు. మాన్యువల్ గా మనం కోడ్ ఎంటర్ చేస్తే అవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇది సపోజ్ ఇది ఉంది హెడింగ్.
సో దీనికి ఏంటంటే పర్టికులర్ హెడింగ్ ఉంటుంది కదా, ట్యాగో వన్ ఫీల్డ్లో లేదు, ఇక్కడ సిఎస్ఎస్ ఐడి ఉంది కదా, సిఎస్ఎస్ ఐడి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హోమ్ పేజ్ టైటిల్ నాకు ఇస్తానండి. ఓకే, హోమ్ పేజ్ టైటిల్ చేసి సేవ్ కొడతాం. ఇప్పుడు దీన్ని నేను కస్టమ్ చేసి అప్లై చేయాలంటే దానికి నాకు ఒక ప్లగిన్ కావాలి. చెప్పాను కదా, ప్రతి ఫంక్షనాలిటీకి ఒక ప్లగిన్. ఎంటర్ పోర్టల్ కోడ్ ఇన్స్టాల్. ఒకవేళ ప్రో వర్షన్ ఉంటే మనకు అంత ఈజీగా ఉంటుంది. ప్రో వర్షన్ అయితే అక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. ప్రో వర్షన్ కాదు గురించి మళ్ళీ ఎక్స్ట్రా ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఇప్పుడు వెంకటరెడ్డి ఇచ్చాను కదా, సో దీనికి నేను సంథింగ్ కస్టమ్ సిఎస్ఎస్ ఇస్తాను. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాం, మన ఐడి హోమ్ పేజ్ టైటిల్ అని ఇచ్చాం. ఓకే, ఇక్కడ హెడర్లో ఫస్ట్ స్టైల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఎస్. సో మనం ఏంటంటే ఐడి గురించి యాడ్ సింబల్ వాడతాం, హోమ్ పేజ్ టైటిల్ నన్ను జస్ట్ అది పని చేస్తుందా లేదని చేయాలి కదా, డిస్ప్లే నన్ను వాడాను. చూడండి ఆ వెంకటరెడ్డి స్టోర్ అనేది డిస్ప్లే అవ్వలేదు. సో ఎందుకంటే నేను ఆ పర్టికులర్ దాన్ని డిస్ప్లే హైడ్ చేశాను. చూడండి ఇప్పుడు ఇది ఏంటంటే ఇందులో దీన్ని అడ్రస్ అంటాం. ఇది అడ్రస్ సెక్షన్. ఓకేనా, ఆ అడ్రస్ ఇదేమో ఫోటో. ఈ రెండాటిని మనం కంట్రోల్ చేయడానికి కూడా మన సెపరేట్ ప్లగిన్ ఉంటుంది, అడ్రస్ ఫోటో అని. దానికి కూడా ప్లగిన్స్ ఇన్స్టాల్ ప్లగిన్స్. అదే మన ఆస్ట్రో ప్రో వర్షన్ కానీ ఇదేంటిది ఎలిమెంటర్ ప్రో వర్షన్ కానీ వాడితే ఆ ప్లగిన్ యూజ్ చేయని అవసరం లేదు.